1974వ సంవత్సరం మా నాన్నగారు మా దివంగత అన్నగారి పేరున శ్రీ నందమూరి రామకృష్ణ గారి జ్ఞాపకార్థం నిర్మాణ సంస్థ స్థాపించారు. అదే రామకృష్ణ సినీ స్టూడియోస్. ఇప్పుడు ఈ రామకృష్ణ సినీ స్టూడియోస్ కూడా 50 వసంతాలు పూర్తి చేసుకుంది. అది ఎవరికి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అలాగే ఆయనతో పాటు ఒక యువ హీరోని పరిచయం చేయడం జరిగింది. అదే మా తమ్ముడు నందమూరి బాలకృష్ణ గారిని. ఇప్పటికీ 50 సంవత్సరాలు పూర్తయింది. ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు, ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశారు. అటు జానపదం కానివ్వండి, మైథలాజికల్ కానివ్వండి, పౌరాణికం కానివ్వండి, లేకపోతే సాంఘికం కానివ్వండి, ఎన్నో వైవిధ్యమైన పాత్రలు వేశారు ఆయన. మా నాన్నగారికి నిజమైన వారసుడు, నటన వారసుడు అని నిరూపించుకున్నాడు. మా నాన్నగారు కూడా ఈ ఇండస్ట్రీలో ఎన్నో పాత్రలు వేసి, ప్రతి నాయకుడి పాత్రను కూడా వేసి జనాన్ని మెప్పించాడు ఆయన. వయసుకు మించిన పాత్రలు కానివ్వండి, ఎన్నో వైవిధ్యమైన పాత్రలు. అలాగే మా తమ్ముడు బాలకృష్ణ కూడా అదే దారిలో ఆయన నటవారసుడిగా, ఇప్పుడు ఆయన వేసిన పాత్రలు ఆయన ఒక్కడు తప్పితే వేరే నటుడు ఎవరు వేయలేరు. అంటే ఈ సాంఘికంలో కానివ్వండి, జానపదం, పౌరాణికం, ఎన్నో పాత్రలు వేశాడు ఆయన. నిరూపించుకున్నారు. ఆయనకు ఆయనే సాటని నిరూపించుకున్నారు. అలాగే రాజకీయంలో కానివ్వండి, మా నాన్నగారికి వారసుడిగా కూడా నిరూపించుకున్నారు. ఆయన హిందూపూర్లో హ్యాట్రిక్ విజయం సాధించారు. మా నాన్నగారు ప్రాతినిధ్యం వహించిన హిందూపూర్, మా అన్నగారు నందమూరి హరికృష్ణ గారు కూడా ప్రాతినిధ్యం వహించారు. ఇక మీకు అది సినిమా డైలాగ్గా చెప్పాలంటే, హిందూపూర్ గడ్డ, నందమూరి అడ్డ అంటారు. అది. సో ఆయన ఒక రాజకీయ దురంధరుడుగా కూడా నిరూపించుకున్నాడు. ఆయన సత్తా ఏంటో చాటారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమంలో కానివ్వండి, ఆయన ఇప్పుడు ఆయన చైర్మన్గా ప్రాతినిధ్యం వహిస్తున్న క్యాన్సర్ హాస్పిటల్, అది అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు దేశంలోనే అత్యుత్తమంగా పిలువబడే క్యాన్సర్ హాస్పిటల్గా పేరొందింది. ఆయన ఎన్నో సేవలు, సామాజిక సేవలు చేస్తున్నారు. సో ఇంకా ఎన్నో చెప్పాలి ఆయన గురించి. బట్ ఇది పరిచయ వేదిక అంటే తెలుగులో చెప్తున్నాను. అదే మీ ఆంగ్లంలో అయితే ఇది కర్టెన్ రైజరు, టీజరు, లేకపోతే ట్రైలరు. సో అన్నీ ఇప్పుడే చెప్తే అది కాదు. సో ఎలాగైనా ఈ సినిమా ఇండస్ట్రీ ఆయన్ని ఘనంగా సత్కరించాలని పూనుకుంది. అది ఈ మంత్ ఎండ్ సెప్టెంబర్ 1 నాడు చేస్తున్నారు. సో ఆ విషయాలన్నీ ఆనాడు తెలియజేస్తాను. ఇప్పుడే చెప్తే థ్రిల్ ఉండదు. అది. సో ఇంకా మిగతా విషయాలు, ఆ కార్యక్రమాలకి సంబంధించిన విషయాలు చెప్పడానికి కమిటీ సభ్యులు ఉన్నారు. వారందరికీ ఇది థ్యాంక్స్.